హలో డియర్స్, అందరికీ నమస్తే. నేను మీ డియర్ సిటీ. ఈరోజు మనం చెస్ట్ వర్కౌట్ చెప్పనున్నాం. చెస్ట్ వర్కౌట్కి 2 డంబెల్స్ ఉంటే హోమ్ వర్కౌట్లో కానీ జిమ్లో కానీ ఎలా చేయాలో, ఒక 2 డంబెల్స్తో మన చెస్ట్కి ఎన్ని వేరియేషన్ చేయవచ్చో చెప్పడానికే ఈరోజు మన ఫస్ట్ డేలో చెప్పుకుంటున్నాం. ముందుగా మనం వర్కౌట్ చేసుకునే ముందు అన్ని జాయింట్స్ అన్ని ఫ్రీ చేసుకోవాలి, స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత మన పుషప్స్ 3 వేరియేషన్లో పుషప్స్ కూడా చేయాలి. ఫస్ట్ వన్, పుషప్స్లో ఫ్లాట్గా నేలపైన కొట్టాలి. ఫస్ట్ వన్ ఈ వేరియేషన్. ఓకే, ఇది ఓవరాల్ చెస్ట్కి మనకు పడుతుంది. నెక్స్ట్ మనం లోవర్ చెస్ట్కి పడే విధంగా పుషప్స్ ఎలా చేయాలంటే, ఇలా స్టూల్ పైన అప్ పైన ఉంచి మనం ఒక జానడు కొలుసుకొని ఇదిగో ఇలా ఈ విధంగా పుషప్ చేస్తే మన లోవర్ చెస్ట్ పైన పడుతుంది. ఇది సెకండ్ వన్ పుషప్స్లో. అప్పర్ చెస్ట్కి పుషప్స్ ఎలా పడాలంటే, మనం లెగ్స్ పైన పెట్టి మన హ్యాండ్స్ కింద ఉండాలి. ఇలా ఉండి ఇది ఈ విధంగా కొడితే మన అప్పర్ చెస్ట్ యాక్టివ్ అవుతుంది. అప్పర్ చెస్ట్ ఎఫెక్ట్ మీద మన పుషప్స్ పడుతుంది. ఇన్నర్ మధ్యన పడేటట్టు చేయాలనుకుంటే డైమండ్ డిప్స్ అంటారు. ఇదిగో ఈ రకంగా పెట్టి డైమండ్ డిప్స్ 1 2 3. హలో డియర్స్, మనం ఈరోజు చెస్ట్కి 2 డంబెల్స్ ఉంటే మనం హోమ్ వర్కౌట్ లేకపోతే జిమ్లో కూడా వర్కౌట్ చేయొచ్చు. 2 డంబెల్స్తో చెస్ట్కి ఎన్ని వేరియేషన్ చేయొచ్చో ఈరోజు మనం తెలియజేస్తున్నాము. ఒకసారి ఆ వీడియోస్ అంతా 1 by 1 పెడతాను. తర్వాత బిగినర్స్ ఎన్ని వర్కౌట్ చేయాలి, ఇంటర్మీడియట్ ఎన్ని వర్కౌట్ చేయాలనేది చెప్తాను. ఓకే, స్టార్ట్. ఇప్పుడు మనం డంబెల్తో అప్పర్ డంబెల్ ప్రెస్ అంటారు. అప్పర్ చెస్ట్కి డంబెల్ ప్రెస్ చేస్తాం. ఓకే, ఈ పొజిషన్లో ఉండి 30 డిగ్రీలో మనం టేబుల్ పెట్టుకొని అప్పర్ ప్రెస్, డంబెల్ ప్రెస్ స్లోగా దించి స్లో ప్రెస్ చేయాలి. బ్రీతింగ్ ఇన్ అవుట్ చేయాలి. ఓకే, సెకండ్ వేరియేషన్ అప్పర్ చెస్ట్కి డంబెల్తో అప్పర్ చెస్ట్ డంబెల్ ఫ్లై అంటారు. ఇది డంబెల్ ఫ్లై. చూడండి, కొంచెం స్ట్రైట్ లేకుండా కొంచెం రోలింగ్లో ఉంచి ఫ్లై చేయాలి స్లోగా. బ్రీతింగ్ ఇన్. మనం మిడిల్ చెస్ట్ డంబెల్ ప్రెస్ అనమాట. ఇది మన మిడిల్ చెస్ట్కి సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ది. ఓకే, డంబెల్స్ స్ట్రైట్గా ఉంచకుండా కొంచెం డిగ్రీ రొటేషన్ చేసి చెస్ట్ అప్ చేసి, స్ట్రైట్ కాకుండా ఇలా కొంచెం రొటేషన్లో ఉంచి ప్రాపర్గా హ్యాండ్స్ 90 డిగ్రీలో రావాలి. మన ఎల్బో వచ్చి ప్రెస్ చేయాలి. పూర్తి స్ట్రైట్ ప్రెస్ చేయకూడదు, కొంచెం రొటేషన్లో ఉంచాలి. దించినప్పుడు మనం బ్రీతింగ్ ముక్కి డంబెల్ ఫ్లై. ఇది డంబెల్ ఫ్లై మిడిల్ చెస్ట్కి సేమ్ అలాగే కొంచెం రొటేషన్, స్ట్రైట్ కాకుండా కొంచెం రోలింగ్ చేసి ఫ్లై చేయాలి. 1 2. బ్రీతింగ్ అంచి అన్ని అవుట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు లోవర్ చెస్ట్ మిడిల్ చేసాం కదా, మిడిల్ స్ట్రైట్గా ఉంటుంది. లోవర్ చెస్ట్కి మళ్ళీ డౌన్ చేసి మన లోవర్ చెస్ట్ పెట్టాలి. ఇప్పుడు లోవర్ డంబెల్ ప్రెస్. చూడండి, ప్రాపర్గా ఉంటూ చెస్ట్ అప్ చేసి సేమ్ ప్రెస్ 90 డిగ్రీలో మన ఎల్బోలోంచి ప్రెస్ చేస్తున్నారు. పూర్తి ప్రెస్ చేయకుండా కొంచెం బెండ్లో ఉంటాం. ఇప్పుడు సేమ్ లోవర్ కూడా డంబెల్ ఫ్లై. 1 2 3 4 5
అంటారు, డంబెల్ ఓవర్ హెడ్ యాక్సెంట్ అంటారు. ఇది ఒక వేరియేషన్. ఆ వేరియేషన్ సింగిల్ డంబెల్ తో తీసుకొని ఇలా రెండు చేతితో పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఓవర్ హెడ్ యాక్సెంట్ అంటారు. డంబెల్ ఇలా చేయాలి. ఇది లోవర్ చెస్ట్ కి పడుతుంది. ఇందులో ఫస్ట్ డే కార్డియో క్యాట్లాస్ చేసిన వాళ్ళు హోమ్ వర్కౌట్ చేసినా, జిమ్ లో చేసినా, మీరు ఏదైనా కార్డియో మిషనర్ ద్వారా కానీ హోమ్ వర్కౌట్ లో వాకింగ్, రన్నింగ్ చేసిన తర్వాత ఈ వర్కౌట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వర్కౌట్, జస్ట్ జంప్ చేయండి. స్కిప్పింగ్ ఆడేటట్టు జంపింగ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ టో ట్యాప్ ఇలా సెకండ్ వన్. తర్వాత జంపింగ్ జాక్స్ అంటారు. ఓకే, జంపింగ్ జాక్స్. థర్డ్ వన్ అయింది. ఫోర్త్ వన్ నీ ట్యాప్. ఓకే, ఇలా అయింది. తర్వాత ఫైట్ చేస్తాను. ఇలా తర్వాత ఆల్టర్నేట్. ఇది వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకి ఇది చేయొచ్చు. మీరు రిపిటేషన్ 20 కానీ 30 కానీ చేసుకోవచ్చు. అలాగే సెట్ కానీ 2, 3 చేయొచ్చు. ఇంటర్మీడియట్ లెవెల్ 2, 3 చేయండి. అది 3 వేయండి. బిగినర్స్ అయితే 2 చేయండి. 2, 3 మీ రిపిటేషన్ తగ్గించి ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ అలిసిపోతారు. బ్రీతింగ్ పవర్ కూడా ఉండాలి. ఒక్కొక్క సెట్కి 1 మినిట్ రెస్ట్ ఇస్తూ చేయాలి. వేరేషన్కి ఫినిష్ అయ్యాక వాటర్ ఇంటికి ఇస్తూ మళ్ళీ ఒక 3 మినిట్స్ రెస్ట్ ఇస్తూ చేయాలి. అలాగే దీని అయిన తర్వాత మన యాప్ని కూడా ట్రైన్ చేయాలి. కావున ఫ్యాట్ ఉన్నోళ్ళు లేకపోయినా ఎవరైనా చేయొచ్చు. ఇది యాప్కి ఫస్ట్ వన్ ప్రాపర్గా రెండు హ్యాండ్స్ కింద పెట్టుకోండి. సైడ్ లెగ్ రైట్ కొంచెం రొటేట్ చేసి 1, 2, 3, 4, 5. సెకండ్ వన్ సేమ్ పొజిషన్లోనే 4, 1, 2, 3, 4, 5. ఇది మనం లోవర్ లెగ్ రైట్ చేసింది లోవర్ నుంచి పడాలి. ఇప్పుడు అప్పర్ నుంచి పడాలి. సేమ్ అదే చేతులు ఎలాగైనా పెట్టుకోవచ్చు. హాఫ్ అనమాట, హాఫ్ రేంజ్. చెస్ట్ వరకు వెళ్ళడం. ఇది హాఫ్ రేంజ్ చేయాలి. అప్పర్ హాఫ్ రేంజ్ పడుతుంది. ఓకే, 2, 3, 4, 5. ఇది థర్డ్ వన్ అంటే అప్పర్ సైడ్ నుంచి 1. సెకండ్ వన్ అంటే టోటల్గా 4th వన్. టోటల్గా 4th వన్లో హాఫ్ లేచారు కాబట్టి 4 రేంజ్. ఇలా చేతులు పెట్టుకోండి. మన మునుకుల పైన ఇలా చూడండి. ఇది దాటేటట్టు పైకి వెళ్ళండి. ఓకే, ఇది అక్కడి నుంచి కొంచెం ఓవర్గా అప్పుడు వర్కౌట్ తర్వాత మన బాడీ కండిషన్ ఎలా ఉందో చూపిస్తా. ఓకే, తెలుగులో మైక్ చెప్తున్నా. నేను మైక్ మీ వాయిస్ వినిపించాలంటే మైక్ దగ్గరలో ఉండాలి. అబ్బా, ఓకే రెడీ. మనం ఈరోజు చెస్ట్ వర్క్ అవుతాము. మన చెస్ట్ కండిషన్ ఏ రకంగా ఉందో చూడొచ్చు. చెస్ట్ అండ్ ట్రైసెప్ కూడా నేను చూస్తున్నా. మీకు చెస్ట్ వర్కే చూపించా. ఇది మన బాడీ కండిషన్. ఓకే, ఈరోజు చూశారు కదా మన వీడియోస్. ఈరోజు మనం చెస్ట్ వర్కౌట్ కి చెప్పుకున్నాం. రేపు బ్యాక్ అండ్ లాట్స్ వర్కౌట్స్ ని 2 డంబెల్స్ తో ఏ రకంగా చేయాలో చెప్పుకుంటాం. మన అప్డేట్స్ ఇంకా ముందుకి రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టా ఐడిని కూడా ఫాలో చేసుకున్నాం. ఉంటా బాయ్. ఐడి పేరు డిఎస్ ఫిట్ డి. ఓకే, థ్యాంక్ యూ.